అయితే వాళ్ళకి ఏమీ అపాయం కలగకుండా దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించాడు. తన దూతను పంపించాడు. అందువల్ల వాళ్ళకి అపాయం వచ్చిందా? వచ్చింది. కష్టం వచ్చిందా? వచ్చింది. కానీ కష్టం నుంచి దేవుడు ఏం చేశాడు? వాళ్ళు తప్పించాడు. అలా కాపాడాడు. వెరీ గుడ్. అలా కాపాడాడు. అలా ఎల్లో కలర్ దేవునికి సాదృశ్యం. దేవదూత వచ్చి ఆ అగ్నిగుండాన్ని చక్కగా ఎయిర్ కండిషన్ రూమ్లా చేశారు. మళ్ళీ చూస్తే అందులో శత్రుఘ్నుడు ఉన్నాడు, తర్వాత అందులో దర్శకుడు ఉన్నాడు, తర్వాత అందులో అభ్యర్థి ఉన్నాడు. సో కష్టాలు మనకు వస్తాయా అంటే కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. సో మన కష్టాలు వచ్చినప్పుడు కంగారు పడకూడదు, దేవుడు సహాయం చేస్తాడనే సంగతి గుర్తించాలి. సరే, ఇప్పుడు దానికి మనం ఏం చేయాలంటే బైబిల్ని బాగా చదవాలి. చూడండి, ఇక్కడ పరిశుద్ధమైన దైవవాక్యం అక్కడి నుంచి మీరు తెలుగు చదువుకోవచ్చు కదా, అక్కడి నుంచి అక్కడి నుంచి. ఇప్పుడు నా దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయి. ఒకవేళ తెలుగు చదువుతో రాకపోతే ఈ కార్డులు 2 ఒకటే కలర్ అని తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని సెపరేట్ చేస్తున్నాను. ఒకటి 5 రొట్టెలు, దీనికి కాంబినేషన్ ఏంటంటే 2 చేపలు. ఓకే, ఇది ఇక్కడ అది ఇక్కడ పెట్టాను. ఒడిశల బైబిల్లో ఒడిశల ఎవరు ఉపయోగించారంటే దావీదు ఉపయోగించాడు గొల్లియాతును చంపడానికి. సో దావీదు ఇక్కడ పెడుతున్నాను, ఒడిశలు ఇక్కడ పెట్టాను. అబద్ధికుడు ఎవరంటే అపవాది. వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటారు. నోహన్ ఆయన ఏం చేశాడు? వాడు కట్టాడు. కాబట్టి నోహన్ ఇక్కడ పెడుతున్నా, వాడు ఇక్కడ పెడుతున్నా. మోషే అని ఆయన ఏం చేశాడంటే సముద్రాన్ని 2 పాయలు చేశాడు. దేంతో చేశాడంటే ఆయన కర్రతో చేశాడు. కర్ర చేపలైన తిమింగలం చూడగానే మీకు ఎవరు గుర్తొస్తారు? యోనా గుర్తు రావాలి. యోనా ఏం చేశాడు? తిమింగలం ద్వారా చాలా దూరం ప్రయాణం చేశాడు. తిమింగలం అతను మింగేసింది. కాబట్టి యోనా ఇక్కడ యేసు ప్రభు ఎవరంటే ఆయన రక్షకుడు, మనల్ని పాపం నుంచి రక్షిస్తాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 7 పెట్టాను, ఇక్కడ 7 పెట్టాను. ఇది దీని మీద పెట్టినా, ఇది దీని మీద పెట్టినా నువ్వు చూపించాలి. అంత నీ ఇష్టమే. ఇది దీని మీద పెట్టినా, ఇది దీని మీద పెట్టమా, అంతేనా? పెట్టిన తర్వాత నేను ఇలా రివర్స్ చేశాను. చేసినాక ఎన్నో కొన్ని తీసుకుని ఇక్కడ పెట్టాను, మిగిలినవన్నీ దీని మీద పెట్టాను. రైట్, ఎన్నో కొన్ని ఇష్టం వచ్చినాయి తీసి ఇక్కడ పెట్టాను. ఓకే, ఆ పై మొత్తం తీసి దీన్ని పెట్టాను. ఓకే, మళ్ళీ ఎన్నో కొన్ని తీసి అక్కడ పెట్టాను. ఇష్టం వచ్చినాయి, 1 కానీ 2 కానీ 3 కానీ ఎన్ని ఇష్టం ఈ మొత్తం అని దాన్ని పెట్టాను. ఓకే, సరిపోయిందా? ఇంకోసారి కలుపుతావా? కలుపు కావాలంటే కొన్ని ఎన్నో కొన్ని తీసుకో, కొన్ని తీసి ఇక్కడ పెట్టాను. ఓకే, మిగతా అయింది దీన్ని సరిపోయింది కదా, బాగా కలిసిపోయింది కదా, కలిసిపోయింది. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే 7 కార్డ్స్ ఇస్తాను. 1 2 3 4 5 6 7. నా దగ్గర 1 2 3 4 5 6 7. ఓకే, నీకు ఇది కావాలి తల్లి, పట్టుకో, ఇలా పట్టుకో. ఇప్పుడు ఇక్కడ ఒక అడుగు వెనక్కి పరిశుద్ధమైన అనే మాట. ప్రతి అక్షరానికి పైనుంచి ఒక కార్డు తీసి అడుగుని పెట్టలేదు. పాకి నువ్వు పెడతావా? నేను పెట్టినా పాకి తీసి అడుగు పెట్టాను. రీకి నువ్వు పెడతావా? నేను పెట్టాను. నువ్వు పెట్టు అడుగు పెట్టు. షూకి నేను పెట్టినా, నువ్వు పెట్టాలంటే పెట్టచ్చు. పెట్టి నీ ఇష్టం. షూ పెట్టు. దాకి మైక్ నన్ను పెట్టమంటే పెడతాను. మైకి నేను పెట్టినా, నాకి నువ్వు పెట్టావా? ఓకే, నీ పైకి తీసి చూపించమ్మా. యోనా ఇష్టం వచ్చినట్టు పెట్టేశావు. ఆయన 2 మ్యాచ్ అయ్యాయి. ఓకే, చాలా మంది ఏమనుకుంటారంటే నీకు ముందే చెప్పేశాను, జ్యోతికి చెప్పాడేమో ఇలా పెట్టుకున్నాను. అయితే నేను జ్యోతికి ఏం చెప్పలేదు. అమ్మ మీరు చెప్పండి, నేను పెట్టాలా ఆ పాప పెట్టాలా? ఇప్పుడు దైవ వాక్యం ఉంది. దయ్య అక్షరానికి నేను పెట్టాలా తను పెట్టాలా? చెప్పండి. ఆంటీ గారు చెప్పమ్మా, నువ్వు చెప్పండి. దయ్యకి నేను పెట్టాలా ఆమె పెట్టాలా? దయ్యకి నేను పెట్టాను. వాక్ ఎవరు పెట్టాలి? తను పెట్టాలా నేను పెట్టాలా? పెట్టమ్మా. ఆంటీ గారు ఎవరు పెట్టమంటే అది వాక్ ఎవరు పెట్టాలండి? నేనే పెట్టాను. క్యాక్ ఎవరు పెట్టాలండి? మూకండి. ఓకే, మీరు చెప్పినట్టుగా పెట్టానండి. ఆ పై కార్డు దావీదు వచ్చిందండి. నీ పై కార్డు చూడండి, పడిసాను. ఓకే, ఈ మీకు చదువుతున్న రాకపోతే అంటే ఈ దావీదు ఎవరో తెలియకపోతే 2 కలర్ ఓకే కదండి, 2 కలర్ ఓకే. మళ్ళీ మ్యాచ్ అయిందండి. ఓకే, దైవవాక్యం. సాకి లేని నువ్వు చెప్తాలి. సాకి లేని సాకి ఎవరు పెట్టాలి? సాకి నేను పెట్టాను. టీ ఎవరు పెట్టాలమ్మా? టీ పెట్టాను. నువ్వు వెళ్ళి టీ పెట్టు. టీ అక్షరమా? టీ అంటే ఆ టీ ఆ టీ పెట్టామ్మా. లేకండి నేనండి. నీకెవరు పెట్టాలి తల్లి? నువ్వు పెట్టు. ఓకే, నువ్వు చెప్పినట్టు పెట్టాను. అది మోసే వచ్చింది. నీ పై కార్డు మళ్ళీ మ్యాచ్. ఓకే, ఇష్టం వచ్చినట్టు చెప్తారండి. అమ్మ మీరు చెప్పండి ఈసారి. నేను పెట్టాలా పాప పెట్టాలా? గ్రంథము ఉందండి. గ్రంథంకి ఎవరు పెట్టాలండి?
పెట్టండి. దాకా ఎవరు పెట్టాలండి? తనే పెట్టచ్చు, అన్ని మీ ఇష్టం. దా పెట్టాను. మూకండి, మూడు కూడా తెలుసా? నా పై ఖర్చు వస్తే పోవాలా, మళ్ళీ మ్యాచ్ చేయండి. ఓకే ఓకే, మీరు చెప్పండి ఈసారి. అది నేను పెట్టాలా పాప పెట్టాలా చెప్పండి. సాయంత్రం 10 లోపల చెప్తే చాలు. 10 గంటల లోపల చెప్పండి చాలు. చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. 10 దాకా మన టైం ఉంది. తను పెట్టాలా నేను పెట్టాలా చెప్పండి. పర్మిషన్ లేదని దీకి ఎవరు పెట్టాలి? తర్వాత అక్షరం అక్షరం చెప్పండి. నేనే పెట్టినా దానికి కూడా అక్షరం చెప్పండి. ది 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 అది ఓకే ఓకే, నేనే పెట్టాను. నా పై కార్డు రక్షకుడు, పై కార్డు చూసారా? మీరు చెప్పింది కరెక్ట్గా వచ్చింది. ఓకే, యేసు రక్షకుడు. ఇది తెలుసుకోవాలి మీరు. ఇది తెలుసుకోవాలని నేను చేస్తాను అన్నమాట. యేసు అంతే, యేసువే రక్షకుడు. ఓకే, మార్పు లేనిది. నాయన నువ్వు చెప్పు నాయన, మార్పు లేనిది. నేను తీయాలా అక్కడ తీయాలి చెప్పు. మాకు ఎవరు పెట్టాలి? నేను తీయాలా ఆమె తీయాలా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. మాకు నేను తీసాను. తర్వాత అక్షరం అక్క. లేకి నేను, నీకి తీకి. ఓకే, నా పై ఖర్చు వస్తే 5 రొట్టెలు, నేను పై ఖర్చు వచ్చేప్పుడు మనం దూరంగా ఉంచవలసిన ఒకడు ఉన్నాడు. ఆయన ఎవడంటే వీడు, అపవాది, సైతాన్ గడు. వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాను. అబ్బా అలా చేసావు తల్లి, నీకు 1000 రూపాయలు ఇస్తాను, నీకు ఎలా చేసావు చెప్పా, నీకు 1000 రూపాయలు ఇస్తాను. తప్పనిసరి నాకు చెప్పించేది చాలు. చప్పలు కూడా ఎంత చక్కగా చేసింది. వీడేం చేస్తారంటే మనం సరైన మార్గంలో వెళ్తుంటే ఆ మార్గాన్ని తప్పిస్తుంటారు. కాబట్టి వీడు దూరంగా పెట్టాలి. అంచేత లాస్ట్లో పెట్టాలి. ఓకే, సో వీడు ఈ అపవాది గారు ఏం చేస్తారంటే, నువ్వు దొంగతనం చెయ్యి, డబ్బులు లేవు కదా వాళ్ళకి దొంగిలించు, నువ్వు చదువుకోలేదు కదా వాళ్ళకి కాపీ కొట్టు అని అంటే దూరంగా పెట్టాలి. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం, కేక్ తీసుకుని వెళ్ళండి. రోడ్లన్నీ కూడా లేకపోతే సిమెంట్ దొరుకుతుంది. పరలోక రాజ్యంలో రోడ్లన్నీ బంగారు రోడ్లు. సందులో ఈ బంగారు రోడ్లో వెళ్ళాలని రోడ్లో ఏమంటాం, బంగారు రోడ్లు వెళ్తే ఎంత గొప్ప ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన పాపాలన్నీ కూడా ఇట్లా నల్లగా అడ్డుకు వచ్చేసాయి. ఇది బంగారు రోడ్లు, కానీ మన పాపాలు ఎట్లా ఉన్నాయండి? మనందరూ పాపం చేసిన వాళ్ళు. ఎవరు పాపం చేయకుండా నేను అసలు పాపం చేయలేదు అంటలేదు. మన మాట ద్వారానో, తలపు ద్వారానో, క్రియ ద్వారానో మన పాపాలు ఇట్లా వచ్చేసి దీనికి మనం వెళ్ళలేము. మరి దీని పరిష్కారం ఏంటి? యేసు ప్రభువు వారు మన నిమిత్తం రక్తాన్ని కాల్చి శిలువ మరణం పొందారు. ప్రభు నువ్వు నా హృదయంలో రా అని మనం పిలిస్తే మనం హృదయంలోకి వచ్చి మనం ఈ విధంగా ప్యూర్ వైట్గా మార్చేస్తాం. మనం ఒకరోజు మనం చనిపోయినా లేక ప్రభు వచ్చినా మన పరలోక రాజ్యానికి వెళ్తాం. సో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభువే మార్గం. సో మనం ఏం చేయాలంటే యేసు ప్రభువుని ఆశ్రయించాలి. ఒకప్పుడు నా జీవితం ఇలా ఉంది, ఏ విధమైన ఫ్లవర్స్ లేకుండా ఇలా ఫ్లవర్స్ రావాలని ఉంది, కానీ నా జీవితం ఇలా ఉంది. ఎప్పుడు మన జీవితంలో ఫ్లవర్స్ వస్తాయి? ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని ఆశ్రయించానో మన జీవితంలో ఫ్లవర్స్ వస్తాయి. సో మన జీవితంలో ఫ్లవర్స్ రావాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే యేసు ప్రభువుని ఆశ్రయించాలి. అట్లా మీరందరూ కూడా యేసు ప్రభువుని ఆశ్రయించి ఆయన ఇచ్చే రాజ్యాన్ని మీరందరూ స్వీకరించాలని మా కోరిక. అందుకని మేము వచ్చాము. మేము మత ప్రచారం చేయడానికో మతం మార్చడానికి రాలేదు. మీరు ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మకండి. మీరు మతం మారక్కర్లేదు, మీ పద్ధతులను మార్చుకోవట్లేదు, ఏమీ చేయట్లేదు. ఒక ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, యేసు ప్రభువా నా హృదయం రా అని మీరు ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకుంటే మీ పాపాలు క్షమించబడతాయి. మనం పరలోక రాజ్యానికి వారసులం. చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుంటాం.